ఎగ్జామ్స్ టైంలో పిల్లలైతే ఎంత ముద్దుగా చదువుకుంటారో అసలు సిట్రైట్గా కూర్చొని. ఈరోజు ఎగ్జామ్ ఉందనేసి ముందుగానే లేచి రెడీ అయిపోయి ఇంకా కూర్చొని అయితే కాసేపు టైం ఉంది కదా అని చదివిపిస్తున్నాను. ఇంకా వాడు చదివాక మమ్మీ నన్ను ఒకసారి అడుగు, రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది కదా నాకు అని అన్నాడు. వాడు చదవడం అయిపోయేంత వరకు నేనైతే మినపప్పును బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను రేపటి కోసం, దోశపిండి కోసం. తర్వాత కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని. ఇవి ఎందుకంటే పెసరపప్పు గారెలు చేద్దాము. ఇంట్లో నుండి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసుకొని తింటావా అని అనుకోవద్దు. లేదు, ఈవినింగ్ కోసం అయితే నానబెట్టేసుకుంటున్నాను. మా చిన్నోడిని అడగడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పిల్లల్ని అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు అయితే 11:30 అయిపోయింది. అమ్మో 11:30 దాకా వర్క్ చేసావా, ఎంతగానం ఏం వర్క్ చేసావా అని అనుకుంటారేమో. ఏం వర్క్ లేదండి, ఇంట్లో వర్కే. ఉతకడం, తోమడం, కడగడం, పిండడం ఇదే వర్క్. ఆల్రెడీ ఒక టైం అయితే టీ పెట్టుకొని తాగడం అయితే అయిపోయింది. ఇంకోసారి కూడా టీ పెట్టేసుకొని అయితే తాగేసాను. టీ అయితే నేనైతే ఆస్వాదిస్తూ తాగేస్తాను. ఎందుకంటే టీలో బిస్కెట్స్ వేసుకుంటున్న ప్రతిసారి బిస్కెట్స్ అయితే వేసుకోను. బిస్కెట్స్ కూడా ఇంట్లో ఉంటే వేసుకుంటాను, లేదంటే లేదు. దానికైతే నా రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది ఈ రోజు. ఎలాగో ఇక్కడ దాకా అయితే చూసారు కదా. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.